నమస్కారం అండి. నా పేరు రవికుమార్ నాయక్. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నాకు నమస్కారాలు. ఈరోజు తుగ్గలి మండలం కనుమకుంట ఊరు పేరు అనే ఆయన రామాంజనేయులు అనే వ్యక్తి నా దగ్గర రాగా ఆయన సహాయం కోసం వచ్చారు. నా గురించి రామాంజనేయులు అనే రైతు నా దగ్గర సహాయం కోసం వచ్చారు. ఏమైందంటే ఎస్పీ ఆఫీస్ దగ్గర పిలుచుకొని వెళ్ళి ఈయన సమస్య చెప్పగా అప్పుడు అర్థమైంది నాకు. ఈయన సాధారణ రైతు, పాపం లక్షలు పెట్టుబడి పెట్టి ఈరోజు ఎవరికి అమ్ముకుండే పరిస్థితి, అమ్ముకున్న తర్వాత డబ్బులు కూడా రాలేని పరిస్థితి అయింది. ముఖ్యంగా మా 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 కమ్యూనిటీ చెందిన వ్యక్తి ఇక్కడ రవిప్రకాష్ నాయక్ అని చెప్పేసి మామూలు కమిషన్ వ్యాపారి. ఈ వ్యాపారం చేస్తుండగా ఆయన మధ్యలో శ్రీకాంత్ నాయుడు అనే వ్యక్తికి కమిషన్తో ఈ అబ్బాయి అమ్మడం జరిగింది. ఆ కాయలు 20 టన్నుల 5 కేజీలు చిల్లర. అయితే టోటల్ అమౌంట్ 3,14,000 రూపాయలు రైతుకు ఇవ్వకపోగా ఆ శ్రీకాంత్ నాయుడు అనే వ్యక్తి వీళ్ళకి బెదిరించి అక్కడి నుంచి మావానికి వివిధ భాషలతో దుర్భాషలాడి ఏదో ఎస్టీ వాళ్ళ మధ్య ఇదే అని చెప్పేసి ఏం పీకండి అని చెప్పేసి వీళ్ళు భయభ్రాంతులు పాలు చేసి ఆ లారీ ఏదైతే లారీ ఉందో ఆ సరుకు లారీ, కలంగరకాయ సరుకు లారీ, అది కూడా ఆయన వీళ్ళకి తెలియకోకుండా బెదిరించి ఆ లారీ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. కాగా వీళ్ళు ఆ సమయంలోనే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర పోయి కేసు పెట్టడానికి రాగా అక్కడ సిఏ గారు లేక మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి ఈరోజు ముఖ్యంగా ఎస్పీ గారి దగ్గర వీళ్ళకి పిలుచుకొని వెళ్ళి ఇది ఏదైతే కంప్లైంట్ దారులు ఉన్నారో వీళ్ళిద్దరు పిలుచుకొని వెళ్ళాను. ఎస్పీ సార్ గారు కూడా స్పందించి న్యాయం చేస్తామని ఈరోజు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళకి దయచేసి అదేవిధంగా దుర్భాషలాడినటువంటి మా ఎస్టీ అబ్బాయి మీద శ్రీకాంత్ నాయుడు అనే వ్యక్తికి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అది ఏదైతే రైతు సొమ్ము ఉందో ఆ 3,14,000 చిల్లర ఏదైతే అతనితో రాబట్టి రైతుకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. రవిప్రకాష్ నాయక్ అండి. అన్న పేరు రామాంజనేయులు, రైతు కలింగర. ఇతని దగ్గర నేను 20 టన్నులు కలింగర కొన్నాను. అది నేను వేరే వ్యక్తి శ్రీకాంత్ నాయుడు అనే వ్యక్తికి అమ్మడం జరిగింది. అతను కాటా వెళ్ళినప్పుడు నా కాటా చీటీ పంపి అమౌంట్ వేస్తానన్నాడు. కానీ కాటా చీటీ పంపిన తర్వాత అతను అమౌంట్ మొత్తము వేరే వాళ్ళకి కాటా చీటీ పంపించి అమౌంట్ వాళ్ళతో కొట్టించుకొని పరారైనాడు. లారీ చూస్తే ఇక్కడ మార్కెట్లో ఉందని అన్నారు. అక్కడ వెళ్ళి తీరా చూసే లోపల మరి లారీ కూడా లేదండి. ఆ లారీ లేదు, అతను అమౌంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రైతు మనకు దాన్ని న్యాయం చేయాలని మన దగ్గర వచ్చాడు. మనం యాక్చువల్లీ అది రూపాయి తినేది లేదు, పెట్టినది లేదు. మన మీద ఫోర్సెస్ ఉంది. దీనికి తగిన ఎస్పీ సార్ దగ్గర వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి తగిన పరిష్కారం చేస్తాము, మీరేం భయపడద్దని భరోసా ఇచ్చారు మనకు. పక్కనే రైతు కూడా ఉన్నారు మనకు. నేను రైతుని, సమానమైన రైతుని. నాకు 8 ఎకరాలు 40 సెంట్లు ఉంది. దాంట్లో అప్పు చేసి 4 ఎకరాలు కడంగల తోట పెట్టినాను. దాన్ని ఈ అపరస్తునికి అమ్మడం జరిగినది. ఈయన నేను ఇద్దరం పోయి కాటా వేసినాము. కాటా వేసినాక ఆయన డబ్బులు కొడతానని ఈయన కొట్టకోకుండా ఈయనను మోసం చేసినాడు. నాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయమని కోరుచున్నాను.